తమ ప్రోడక్ట్స్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కంపెనీలు భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. డిస్కౌంట్లు, ఆఫర్లతో వలవేయడంతో పాటు రకరకాల మార్గాలలో ప్రజలను ఆకర్షించేందుకు వల విసురుతుంటారు. సినీ స్టార్స్, క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలతో తమ ఉత్పత్తులను అండార్స్ చేయిస్తూ ఉంటాయి కంపెనీలు. అయితే నటీనటులు కొన్ని వివాదాస్పద ప్రకటనలో నటించి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో నటించి ఈడీ నోటీసులు అందుకున్నాడు. తాజాగా మరో తెలుగు అగ్రనటుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనెవరో కాదు, నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య గత ఏడాదితో నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడంతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా ప్రజాసేవ చేస్తున్నారు. నటుడిగా వరుస విజయాలతో కెరియర్లోనే పీక్స్లో ఉన్నారు బాలకృష్ణ. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం బాలయ్యను సత్కరించింది. ఇలా బాలయ్య ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు బాలయ్య. దసరా లేదా దీపావళి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెల్వన్ దిలీప్ కుమార్లు జైలర్ 2లోనూ బాలయ్య గెస్ట్ రోల్లో నటించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య వాణిజ్య ప్రకటనలో నటించి అభిమానులను అలరిస్తున్నారు. తన కెరియర్లో ఎప్పుడూ బ్రాండ్ ప్రమోషన్ జోలికి ఆయన వెళ్ళలేదు. కానీ 60+లో ఆయన ప్రమోటర్గా మారారు. సాయిప్రియ కన్స్ట్రక్షన్స్, వేగా జ్యువెలరీస్ వంటి సంస్థలకు బాలయ్య అండర్స్మెంట్ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన యాడ్ ఒకటి వివాదాస్పదమైంది. బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ ఏమిటంటే చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఈ బ్రాండ్కు తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న బాలయ్య ఇప్పుడు దానికి అఫీషియల్ ప్రచారకర్తగా మారారు. ఈ మేరకు ఆ సంస్థ కోసం వాణిజ్య ప్రకటనలు నటించారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండగా నెటిజన్లు బాలయ్యపై మండిపడుతున్నారు. తన వల్ల ప్రజల జీవితాలు పాడవడం ఇష్టం లేక సచిన్, అమితాబ్ వంటి వారు ఈ తరహా ప్రకటనలో నటించేది లేదని, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామన్నా రిజెక్ట్ చేశారు. అలాంటిది ఓ సెలబ్రిటీగా, ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ ఎందుకు అంగీకరించారని మండిపడుతున్నారు. అన్నింటికీ మించి కొద్ది రోజుల క్రితమే భారతదేశంలోనే 3వ అత్యున్నత అవార్డు పద్మభూషణ్ను బాలయ్య అందుకున్నారు. హిందూపురం ప్రజలు తమ ఎమ్మెల్యేకి సన్మానం కూడా చేశారు. పేరు ముందు అంతటి విశిష్ట గౌరవం దక్కిన తరువాత బాధ్యతగా మెలగవలసిన వ్యక్తి ఇలా డబ్బు కోసం దిగజారిపోవడం ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వివాదంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.